మాగంటి గోపినాథ్ మరణంపై అనుమానాలు తల్లి చెప్తా ఉన్నారు. ఆయన ఎప్పుడు చనిపోయారన్నది ఇప్పటికీ సందేహమే. కేటీఆర్ వచ్చిన తర్వాత మరణ వార్తను బయటకు చెప్పారు. మొదటి భార్య మలినితో ఆయన విడాకులు తీసుకోలేదు. అన్యాయం గురించి చెప్పాలనుకున్న కేటీఆర్ వినలేదు. మాగంటి గోపినాథ్ తల్లి మహానంద కుమారి సంచలన వ్యాఖ్యలు. నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ క్లబ్లో. వీళ్ళు మొత్తం మాగంటి గోపినాథ్ తల్లి, మొదటి భార్య, కొడుకు ముగ్గురు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో వీళ్ళు మాట్లాడుతుంది కరెక్టా రాంగ్ అనేది మనం డిసైడ్ చేయడానికి మనం సరిపోం. కానీ ఒక అంశం ఏంటంటే దాదాపు 6 నెలలు అవుతా ఉంది మాగంటి గోపినాథ్ గారు మరణ వార్త బయటకు వచ్చింది. 6 నెలలు అయింది. ఆయన చనిపోయి 6 నెలలు అయింది. ఉప ఎన్నిక కూడా వచ్చింది. ఇక లాస్ట్గా నిన్న ప్రచారాలు లాస్ట్. మరి నిన్న రావడం ఏంటి? నిజంగా ఇది జరుగుండుంటే మీరు మాట్లాడేది కూడా ఆయన మొదట హాస్పిటల్లో ఉన్న విషయాలే ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో 6 నెలలుగా మధ్యలో ఏమైనా జరిగినాయా అంటే కాదు. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు జరిగిన అంశాల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి 6 నెలలుగా మరి మొదట పోనీ 6 నెలల్లో ఒక నెల తీసేసేయండి, పోనీ 5 నెలలు లేదా 4 నెలల్లో, కనీసం 3 నెలల్లో ఎందుకు? పోనీ ఉప ఎన్నిక అనౌన్స్ చేసిన తర్వాత, అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత కూడా మనకు టైం ఉంది కదా. అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత కూడా మనకు టైం ఉంది. ఇక్కడ నేను ఎవరికి సపోర్ట్ చేయాలని కాదు నా ఆలోచన. కానీ ఎందుకు ఇంత ఘనం ప్రచారాలు జరుగుతున్న సమయంలో, లేదంటే నామినేషన్ లాస్ట్ డేలో కొడుకు లెటర్ రాస్తాడు ఈసీకి. సో ఇట్లా సో అండ్ సో ఆమె అసలు మాగంటి గోపినాథ్ భార్యే కాదని చెప్పి ఒక లెటర్ బయటకు వస్తుంది. ఎప్పుడు నామినేషన్స్ కరెక్షన్స్ జరిగే చివరి రోజు. మళ్ళీ మొన్న ప్రచారాల సమయంలో మళ్ళీ వీళ్ళందరూ వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడేమో నిన్న ప్రచారం లాస్ట్ డే, నిన్న మార్నింగ్ వీళ్ళ ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఇదంతా కూడా ప్లాన్డ్గా జరుగుతున్న అంశం అన్నట్టుగా కనపడతా ఉంది. కావాలని ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లే మనం. కానీ కావాల్సుకొచ్చుకుని ఎవరో వీళ్ళని నడిపించి, వీళ్ళ తప్పిద ఉండకపోవచ్చు కానీ ఎవరో ప్రోద్బలంతో నడిపిస్తున్నట్టుగానే ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చెప్తా ఉన్నాయి? ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ కూడా చెప్తా ఉన్నారు, కావాలని కాంగ్రెస్ ఈ గేమ్ ఆడిస్తుంది వాళ్ళతో అని. సో ఒక మరణాన్ని రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక్కడ. అది మంచిది కాదు. అది ఇది ఇంటర్నల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే లీగల్గా కొట్లాడుకోవచ్చు. లేదా మీకు నిజంగా ఆమెనే అభ్యర్థిగా పెడతారని తెలిస్తే మీరు ముందుగానే ఇవన్నీ బయటపెట్టి ఇట్లా జరిగింది, మీరు ఈమెను అభ్యర్థిగా పెడితే యాక్సెప్ట్ చేయమని మీరు స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. కానీ ఇప్పుడు సడన్గా బయటకు వచ్చి మాట్లాడడం అనేది ప్రజలకి ఇబ్బందికరంగా మారుతూ ఉంది ఈ అంశాన్ని. ఇప్పుడు మాగంటి గోపినాథ్కి ఉన్న ఫాలోవర్సు, ఆయన ఫ్యాన్స్, అభిమానులు వీళ్ళు కూడా కొంత కలత చెందే పరిస్థితి ఉంటుంది ఇట్లాంటి విషయాలు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు అనే దాని మీద. సో ఏదైనా కానీ మీరు లీగల్గా కొట్టుకోండి, మీరు లీగల్గా పోరాడండి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతిపై ఆయన తల్లి మహానంద కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోపినాథ్ మరణం మిస్టరీగా అనిపిస్తుందని, తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఆయన ఎప్పుడు చనిపోయారన్నది తల్లిగా తనకే తెలియదు అన్నారు. జూన్ 6న చనిపోయారా, 8న చనిపోయారా, జూన్ 6న చనిపోయారా, 8న చనిపోయారా అన్నది సందేహంగానే ఉందని అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మాగంటి మొదటి భార్య మలిని, ఆమె కుమారుడు తారక్తో కలిసి మహానంద కుమారి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ వచ్చిన తర్వాత మరణ వార్తను బయటకు చెప్పారు. గోపినాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై గొప్ప పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి ఆసుపత్రిలో ఉంటే ఒక్కరోజు చూడటానికి టైం ఇవ్వలేదు, ఒక అటెండర్ను పెట్టలేదు.
గోపీనాథ్ జూన్ 8న చనిపోయారని చెప్పారు. లీగల్ హెయిర్ సర్టిఫికేట్లో మొదటి భార్య, బిడ్డలు నా పేరు లేదు. మొదటి భార్యతో విడాకులు కాలేదు. నేను గోపీనాథ్తో సునీత పెళ్లి చేయలేదు. ఫ్యామిలీ సర్టిఫికేట్లో మా పేరు లేదు. కేటీఆర్ వెంట పరిగెత్తి నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పాలనుకుంటే ఆయన వినలేదు. ఇది డబ్బు సమస్య కాదు, మాకు గుర్తింపు లేదు, అందుకే మీడియా ముందుకు వచ్చాం. తల్లిగా ఎంతో బాధపడుతున్నా. గోపీనాథ్ తల్లిగా కేటీఆర్ నన్ను కనీసం కలవలేదు. సునీతకు టికెట్ ఇచ్చేటప్పుడు కేటీఆర్ మాకు కనీసం సమాచారం ఇవ్వలేదు. నాకు 93 ఏళ్ల వయసులో ఇలా బయటకు రావడం బాధగా ఉంది. మాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. మాకు అన్యాయం జరిగింది. గోపీనాథ్ మొదటి భార్య, కుమారుడికి గుర్తింపు ఉండాలి కదా. మలినితో ఎంతో బాధపడుతుంది. ఎన్నో అవమానాలు పడింది. వద్దు అనుకుంటే మొదటి భార్యతో ఎప్పుడో విడాకులు తీసుకునేవాడు. అలా జరగలేదు అంటే సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లే కదా. నలుగురిలో నిరూపించుకోవాలనే బయటకు వచ్చాం. నా పెద్ద కొడుకు టికెట్ కోసం ప్రయత్నించాడు. గోపీనాథ్ తల్లిగా నాకు అడగాల్సిన హక్కు లేదా? లీగల్ హెయిర్ సర్టిఫికేట్లో మా పేర్లు లేవని ఆగస్టు 11 నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి వస్తున్నాం. ఈ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు అని అన్నారు. నా పాస్పోర్ట్ తండ్రిగా గోపీనాథ్ పేరు ఉంది. నా పాస్పోర్ట్ ఇతర పత్రాల్లో తండ్రిగా గోపీనాథ్ పేరే ఉంది. చట్టపరంగా అన్నీ సక్రమంగా ఉన్నాయి. తహసీల్దార్ ఆఫీసులోనూ సబ్మిట్ చేశాను. మా అమ్మతో చట్టపరంగా విడాకులు కాలేదు. తారక్ అంటే ఎవరో తెలియదన్న మాగంటి సునీత జూన్ 6న నాకు మొదటిసారి ఫోన్ చేశారు. ఎవరో తెలియకపోతే ఎందుకు ఫోన్ చేసినట్లు. గ్రాడ్యుయేషన్ డేకి రావాలని మా నాన్న అనుకున్నారు, కానీ హఠాత్తుగా చనిపోయారు. సునీత నాకు ఫోన్ చేసి నువ్వు ఇండియా రావాల్సిన అవసరం లేదు, రెజ్యూమ్ పంపించు, కేటీఆర్ అంకుల్ కంపెనీస్తో ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. మా పెద్దనాన్న మీద అనవసర ఆరోపణలు చేస్తామన్నారు. జూన్ 25న ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశారు. అప్పుడు అఫిడవిట్లో ఎవరు పేర్లు పెట్టారో నాకు తెలియదు. మా అమ్మ, నానమ్మ నా పేర్లు లీగల్ హెయిర్ సర్టిఫికేట్లో పెట్టాలని కోరారు. తన కుమారుడు మరణంపై అనుమానాలు ఉన్నాయని దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తల్లి మాగంటి మహానంద కుమారి పోలీసులను ఆశ్రయించారు. గోపీనాథ్ మృతికి సునీతనే కారణమని, సునీత ద్వారా భారీ కుట్ర జరిగిందని తనకు బలమైన అనుమానం ఉందని పేర్కొన్నారు. ఈ కేసులో న్యాయమైన, పారదర్శకమైన, వేగవంతమైన దర్యాప్తు చేయాలని శనివారం రాత్రి ఆమె రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోపీనాథ్ అనారోగ్య సమస్యలు, ఆయన మరణం పట్ల ప్రకటన ఆలస్యం వెనుక అనుమానాస్పద వ్యవహారం ఏదో జరిగిందని తను భావిస్తున్నానని పేర్కొంది. ఇప్పుడు ఇక్కడ తప్పు ఎవరిది, జరిగిందా లేదా అనేది విచారణ జరిపిన తర్వాత తేలాల్సి ఉన్న అంశం అది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, చాలా కీలకమైన ఎన్నిక జరుగుతున్న సమయంలో హఠాత్తుగా బయటికి రావడం, ప్రజల్లో కొంత భయాందోళన క్రియేట్ చేయడం, ఒక మరణాన్ని ఏదైనా కూడా అది ప్రతి ఇంట్లో కూడా ఇట్లాంటి సమయాల్లో ఖచ్చితంగా ఆ బాధ ఉంటుంది. కానీ ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకుడిని చనిపోయిన తర్వాత ఈ రకమైన పరిస్థితులు తీసుకురావడం, ఈ రకమైన అంటే నిందలు అనేది చాలా పెద్దవాడు అవుతుంది. కానీ ఈ రకంగా బయట ఒక రాజకీయం చేస్తున్నారనే విషయాన్ని మనం చెప్పదలుచుకుంటాం. ఆ మరణం తర్వాత ఇప్పుడు తల్లి కావచ్చు, మొదటి భార్య కావచ్చు, బిడ్డ అని చెప్పుకుంటున్న వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కానీ, లేదా ఇటు మాగంటి సునీత అని చెప్పుకుంటున్న వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా లీగల్గా ప్రొసీడ్ అయి చేసుకుంటే, దీన్ని కంక్లూడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. కానీ దీన్ని బయటపెట్టి ప్రతిపక్షాలకి ఒక లీకులు, ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇది మంచిది కాదంటున్నాను నేను. ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నాయి దీన్ని అడ్డం పెట్టుకుని. లేదా ఇప్పుడు మాగంటి గోపీనాథ్ తల్లిని గౌరవించాల్సిన వ్యక్తుల్ని ఇప్పుడు
ఇష్టాచారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బయట ప్రతిపక్షాలు, ప్రతిపక్ష నాయకులు. సో ఇది మంచిది కాదు. ఏదున్నా కూడా లీగల్గా మీరు కొట్లాడుకుంటే చాలా మంచిది.